జిల్లా కేంద్రాలలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి ఆశించిన దానికంటే ఎక్కువగానే స్పందన వచ్చిందని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమండ్రిలో వచ్చిందని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతను, విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. విద్యార్థులకు, యువతకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ వారి సమస్యలపై వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాలు నిర్వహించిన యువత పోరు కార్యక్రమం విజయవంతమైందని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. 26 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదా ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి మాటను నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలో 1.60 కోట్ల నిరుద్యోగ యువత ఉండగా వారికి ఏటా 36,000 చొప్పున ఈ ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయలు బకాయి పడిందని జక్కంపూడి రాజా చెప్పారు. అలాగే ఒక్క పైసా కూడా ఆవేళ నిరుద్యోగ భృతిని విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకే ఈవేళ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో ఈవేళ యువత పోరు కార్యక్రమానికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపించాం, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో చూసినా కూడా స్వచ్ఛందంగా ఇవాళ యువతంతా కూడా రోడ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భుజాన పెట్టి ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి కార్యక్రమం చేశారు అనేటువంటిది మనందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా, 2.5 లక్షల మంది వాలంటీర్లని ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రికగా పేదవాడికి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం, ఎన్నికలకు ముందు మాటిస్తాడు, ఆ తర్వాత ఆ మాటను మర్చిపోతూ ఉంటారు. అదే కోణంలో వాలంటీర్లకి 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో ప్రకటించడం జరిగింది. వారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయినప్పటికీ సంవత్సరం కాలం పూర్తి వస్తున్నా కూడా ఎక్కడా కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటి జరగలేదు సరికదా. వాలంటీర్లను మోసం చేసి మభ్యపెట్టి ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి మనందరం గమనించాం.